Subscribe now and press the bell icon. Never miss an update. చెప్పండి అందరూ కూడా చెయ్యిలో పెట్టేసి పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కుల వృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి. పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కుల వృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి. పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కుల వృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి. జై పురోహిత, జై పురోహిత. చాలా ధన్యవాదాలండి. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణ్ రావు. అంటే నిన్నటి కార్యక్రమంలో మనం చూసాం యామిజాల ఈయన పురోహిత బ్రాహ్మణ సమాక్ష పేరు మీద కడపలో ఒక మీటింగు పెట్టారు. అంతేకాకుండా చాలామంది ప్రముఖుల్ని, అంతేకాకుండా ఘనా పార్టీలని, స్వామీజీలని కూడా ఆయన ఆహ్వానించారు. పురోహిత పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిన్న కూడా నిర్వహించారు, ఈవేళ కూడా నిర్వహిస్తున్నారు. కానీ నిన్న మనం ప్రశ్నించాం, ఈ పురోహిత పరీక్షలకి విలువేంటి, మీరిచ్చే పట్టాలకి విలువేంటి అంటూ ప్రకటించాం. కానీ నిన్నటి వేదిక మీద యామిజాల మాట్లాడారు. వీరు చెప్పేది ముఖ్యమైనటువంటి పాయింట్లు బ్రీఫ్గా మనం ఒకసారి మాట్లాడదాం. అసలు ఈ పురోహిత బ్రాహ్మణ సమాక్ష ప్రకటించేటటువంటి ప్రకటనే పూర్తిగా చట్టవిరుద్ధం. ఎందుకంటే పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కుల వృత్తిగా ప్రకటించమని యామిజాల డిమాండ్. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా పాలనలోకి రాకముందు వైసీపీ గవర్నమెంట్ పరిపాలన నడుస్తున్న సందర్భంలో ఎలక్షన్ల కోసం మీటింగులకి పెడుతున్నప్పుడు వీరు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మేము బ్రాహ్మణ పౌరోహిత్యాన్ని కులవృత్తిగా ప్రకటిస్తాం అంటూ కూడా ప్రకటించినట్టుగా యామిజాల చాలా వేదికలపై తెలియచేస్తున్నారు. అసలు దీనిలో చట్టబద్ధత ఎంత, చట్టవిరుద్ధత ఎంత, కాన్స్టిట్యూషనల్ వైలేషన్ ఎంత, భారత రాజ్యాంగం ఏం చెప్తోంది, ఉన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు తీర్పులు ఎన్ని ఈ ప్రకటనలకు విరుద్ధంగా ఉన్నాయి, దీనివల్ల సమాజంలో ఎంతమంది పౌరులకి అన్యాయం జరిగే అవకాశం ఉంది, డీటెయిల్గా ఈవేళ చర్చిద్దాం. నిన్నటి కార్యక్రమంలో ముఖ్యంగా యామిజాల వేదిక మీద మాట్లాడుతూ దేవాదాయ శాఖ మాకు సపోర్ట్ చేయటం లేదు, అంతేకాకుండా పరీక్షలు రాయొద్దంటూ కూడా వారు వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్నారు. అందువల్ల అసలు ఈ పరీక్షలు నిర్వహించవలసింది దేవాదాయ శాఖ, కానీ మేము నిర్వహిస్తున్నాం, వారి బాధ్యత మేము తీసుకున్నాం అన్నట్టుగా మాట్లాడారు. అంతేకాకుండా దేవాదాయ శాఖ ఈ పరీక్షలు నిర్వహించి వీళ్ళకి పట్టాలు ఇచ్చి, ఈ పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ దేవాదాయ శాఖ దేవాలయాల్లో ఉద్యోగాల కల్పన చేసే వరకు తాను విశ్రాంతిగా ఉండేదే లేదు అంటూ ఈ పరీక్షలు మేము నిర్వహిస్తూనే ఉంటాము, దేవాదాయ శాఖ నిర్వహణలోకి తీసుకునే వరకు మా నిర్వహణ కొనసాగుతుంది అంటూ కూడా మాట్లాడారు. వీరి ఉద్దేశం ప్రకారం ఈ పట్టాలు ఎవరైతే పొందుతున్నారో ఈ పట్టాల విలువేంటి అనేది అప్రస్తుతం. అది పట్టా విలువేంటి నిన్న మనం మాట్లాడుకున్నాం, మరొకసారి బ్రీఫ్గా చర్చిద్దాం. ఈ పట్టాలకి విలువ లేదు. ఎందుకంటే సుమారు ఒక 10 మందో, ఒక 15 మందో, లేకపోతే 11 మందో పోగి ఓ సర్టిఫికేట్ మీద 15 సంతకాలు పెట్టేస్తే దానికి విలువ వచ్చేస్తుందా? అసలు సంతకాలు పెట్టడానికి వాళ్ళ అర్హత ఏంటి, సంతకాలు పెట్టడానికి వీళ్ళెవరు, పట్టాలు ఇష్యూ చేయడానికి వీళ్ళెవరు, వీళ్ళని ఎవరు గుర్తించారు, ఏ రికగ్నైజేషన్ అయినటువంటి యూనివర్సిటీ ద్వారా వీళ్ళు పట్టాలు ఇస్తారు అన్న ప్రశ్నకి ఈ ఘన పార్టీలు ఎవరైతే సంతకాలు పెడుతున్నారో వాళ్ళు ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా యామిజాలు కూడా గతంలో మాట్లాడినప్పుడు కూడా తప్పించుకునే ధోరణి ప్రదర్శించారు తప్ప పాయింట్ బ్లాంక్గా మాట్లాడి సర్టిఫికెట్కి విలువేంటి,
ఈ సర్టిఫికెట్ ఇష్యూ చేయడానికి మీరెవరు అన్న ప్రశ్నకి వారు సమాధానం చెప్పలేదు, దాటవేత ధోరణి ప్రదర్శించారు. మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అయితే ఈ పరీక్షలతో మాకు సంబంధం లేదు, ఈ పరీక్షలు సంబంధిత యూనివర్సిటీలు నిర్వహించుకుంటాయి, రికగ్నైజేషన్ అయినటువంటి సుమారు 40 పైచిలుక సంస్థలు ఉన్నాయి అంటూ ఒక ప్రకటన గతంలోనే విడుదల చేశారు. అంతేకాకుండా ఈ 40 సంస్థలు ఏమేమిటనేవి నిన్న మనం బ్రీఫ్గా చర్చించాం. ఇది 40 సంస్థలకు సంబంధించినటువంటి లిస్టు. ఎవరెవరైతే లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్, అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వీటిని ఆమోదిస్తూ ఇచ్చినటువంటి ఒక లిస్టు ఇది. ఈ లిస్టులో ఈ యామిజాల వర్గం పేరైతే లేదంటే నిన్న మనం మాట్లాడుకున్నాం. అయితే మరి పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించడంలో ఉండే సాధక బాధకాలు ఏంటనేది మనం ఒకసారి చర్చిద్దాం. చట్టవిరుద్ధత ఎంత, చట్టబద్ధత ఎంత అని చూస్తే, ఒక రకంగా చూస్తే మరి తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో బ్రాహ్మణులకి మేము అనేక రకాలైనటువంటి మేలు చేస్తామంటూ ప్రకటించారు. ఒక మేనిఫెస్టో విడుదల చేశారు ఎలక్షన్కి ముందు. అయితే దేవాలయాలు బ్రాహ్మణుల సంక్షేమం అనేటటువంటి వర్గంలో చూస్తే కనుక సుమారు ఒక 15 పాయింట్ల వరకు వీళ్ళు మెన్షన్ చేశారు. హిందూ దేవాలయాలు సత్రాల ఆస్తుల పరిరక్షణకు హిందూ ఎండోమెంట్స్ బోర్డు మేము ఏర్పాటు చేస్తాం, ప్రైవేట్ దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు మినిమం వేతనం ఉండేలా చేస్తాం అంటూ వీరు చేయలేనటువంటి పనులు అన్నీ కూడా దీనిలో మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఇవి దాదాపుగా చూస్తే కనుక మృగ్యం, ఇవి ఎవరు చేయలేరండి. ఆ పనులన్నీ మరి ఈ మేనిఫెస్టోలో ఏ రకంగా దూర్పేశారు దీనిలో అనేది ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి. ఇవన్నీ సాధ్యాసాధ్యాలు వేరు, చేయగలగడం చేయలేకపోవడం వేరు, చట్టవిరుద్ధత రాజ్యాంగ బద్ధత లేకపోవడం అనేది కూడా వేరుగా కనిపిస్తోంది. ముఖ్యమైన పాయింట్ కనుక మనం సబ్జెక్ట్ రిలేటెడ్గా తీసుకుంటే పురోహితులను వంట బ్రాహ్మణులను మేము కులవృత్తిగా గుర్తిస్తామంటూ ఈ మేనిఫెస్టోలో పెట్టారండి. ఏ రకంగా పురోహితుల్ని వంట బ్రాహ్మణుల గురించి మరొకసారి మాట్లాడదాం. ముఖ్యంగా ఇప్పుడు పురోహితులు ఎవరైతే ఉన్నారో పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రకటించమని యామిజాల అడుగుతున్నది పూర్తిగా చట్టవిరుద్ధం అంటూ మరి ఇందులో చట్టవిరుద్ధత ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే బ్రాహ్మలే కాకుండా మరి గిరిజనులు లేకపోతే ఇతర ఆదివాసీల వంటి ఇతర వర్గాల వారు ఈ వృత్తిని ఒకవేళ స్వీకరించాలనుకుంటే మరి వాళ్ళకి అవకాశం ఉండదా? అంతేకాకుండా కేవలం బ్రాహ్మణులకు మాత్రమే పౌరోహిత్యాన్ని కులవృత్తిగా గుర్తిస్తే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందా? బ్రాహ్మణులు మాత్రమే పౌరోహిత్యం చేయాలి అనేటటువంటి డిమాండ్ ఒకవేళ తెర మీదకి వస్తే, అంటే ఇది కులవృత్తిగా కనుక గుర్తిస్తే మిగిలిన కులాల వారు లేకపోతే సబ్ కాస్ట్ వాళ్ళు ఎవరో కూడా పౌరోహిత్యానికి చేయడానికి వీల్లేదా? మరి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక పక్క యామిజాల మీద ఉండగా, యామిజాల పెట్టిన ఈ డిమాండ్ని మరి వీరు మేనిఫెస్టోలో పెట్టడం ద్వారా ప్రభుత్వం కూడా ఈ బాధ్యతని నెత్తికెత్తినట్టు కనిపిస్తోంది. దీనిలో మేనిఫెస్టోలో పెట్టే ముందు అసలు పరిశీలించవలసిన అంశాలు రాజ్యాంగబద్ధత ఎంత ఉంది, చట్టబద్ధత ఎంత ఉంది, దీనిలో మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయా, అంతేకాకుండా కోర్టు తీర్పులు ఏమైనా దీనికి అనుసంధానంగా ఉన్నాయా అనే విషయాన్ని కూడా ఎక్కడ మేనిఫెస్టోలో పెట్టే ముందు పరిశీలించినట్టుగా కనబడటం లేదు. మా కౌన్సిల్ ఆఫ్ అడ్వకేట్స్ న్యాయ నిపుణులు తెలియజేస్తున్నటువంటి వివరాల ప్రకారం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మేము తీసుకున్నటువంటి పాయింట్ల ప్రకారం మేము సేకరించినటువంటి సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం దీనికి చట్టబద్ధత లేదు. ఈ డిమాండ్ పూర్తిగా చట్టవిరుద్ధం. అంతేకాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం అయితే రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా నిపుణులు తెలియజేస్తున్నారు, న్యాయ నిపుణులు. మరి ఇది కూటమి ప్రభుత్వానికి యామిజాల ఒక రకంగా పరీక్ష పెట్టినట్టుగానే కనిపిస్తోంది. అంతేకాకుండా ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇది పూర్తిగా చర్చించవలసినటువంటి విషయం. ఎందుకంటే సమాజంలో అనేక వృత్తుల మీద అనేక రకాల కులాల
సబ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఉపకులాల వాళ్ళు కూడా ఆధారపడి బతుకుతూ ఉంటారు. అంతేకాకుండా ఒక కులానికి సంబంధించిన వాడు మాత్రమే ఈ వృత్తి చేయాలంటే ఇతరులు చేయకూడదనే డిమాండ్ తెర మీదకి వస్తున్నట్టే. ఆ డిమాండ్ని ఇతరులు అంగీకరిస్తారనేది ముఖ్యమైనటువంటి ప్రశ్నగా ఉంది. ఎన్ని రకాల వైలేషన్స్, కాన్స్టిట్యూషనల్ పరంగా వైలేషన్స్ ఉన్నాయని మనం చూస్తే, మరి సుప్రీం తీర్పులు ఎన్ని ఉన్నాయనేది కనుక మనం చూస్తే ఆర్టికల్ 15, 17, 19, 1G కూడా ఉల్లంఘన పూర్తిగా ఉన్నట్టుగా ఈ డిమాండ్లో కనిపిస్తోందండి. ఒక్కొక్క సెక్షన్ ఏంటి, ఒక్కొక్క డిమాండ్ ఏ రకంగా ఉల్లంఘన ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 19, 1G ఏం చెప్తోందంటే ఏదైనా వృత్తిని అభ్యసించేటటువంటి హక్కు భారత రాజ్యాంగంలో ఎవరికైనా ఉన్నట్టుగా చెప్తోంది. మరి దీనికి రాజ్యాంగ సూత్రం ఏంటంటే ప్రతి పౌరుడికి నచ్చిన వృత్తిని, వ్యాపారాన్ని లేదా వృత్తిని అభ్యసించేటటువంటి ప్రాథమిక హక్కు కూడా ప్రతి పౌరుడికి భారతదేశంలో పుట్టిన వాళ్ళకి ఉంటుంది. అయితే ప్రజల ప్రయోజనం కోసం దీనిపై సహేతుకమైన పరిమితులు విధించవచ్చు కానీ, అంతేకాని ఒకే కులం వాళ్ళకి మాత్రమే ఈ వృత్తి వ్యాపారం చేసేటటువంటి అధికారం ఉంది అని ప్రకటించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని తెలుస్తోంది. మరి దీనిలో అసలు ఉల్లంఘన ఏంటి అనేది కనుక మనం చూస్తే పౌరోహిత్యాన్ని కేవలం బ్రాహ్మణులు మాత్రమే చేయాలంటూ రాష్ట్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం సహాయం పొందేటటువంటి సంస్థ ఏదైనా ఒకవేళ నిబంధన విధించి ఉంటే తద్వారా అవసరమైన జ్ఞానము, శిక్షణ మరియు ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్న ఇతర కులాల వ్యక్తులను మినహాయిస్తే ఇది ఆర్టికల్ 19, 1Gని ఉల్లంఘించినట్టే అవుతోంది. అందువల్ల పౌరోహిత్య వృత్తి అనేది స్పెసిఫిక్గా కనుక మనం ఒకసారి చూసినట్టయితే ఇది ఒక వృత్తి. మరి అర్హత కలిగిన ఏ పౌరుడైనా దీనిని అభ్యసించడానికి స్వేచ్ఛ ఉన్నట్టు భారత రాజ్యాంగం చెప్తుంటే కేవలం బ్రాహ్మణ కుల వృత్తిగా గుర్తించాలంటూ యామిజాల డిమాండ్ చేయడం, ఇది మేనిఫెస్టోలో పెట్టడం అనేది ఈ సెక్షన్ ప్రకారం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా కనిపిస్తోంది. పరిశీలించవలసినటువంటి అంశంగా కూడా ఉంది. ఇంకా ముఖ్యంగా ఆర్టికల్ 15 కనుక మనం చూసినట్టు అయితే ఇది వివక్ష నిషేధంగా కనిపిస్తోందండి. రాజ్యాంగం ఏం చెప్తోందంటే మతము, జాతి, కులము, లింగము, పుట్టిన ప్రదేశం లేదా వీటిలో ఏదైనా దేని ఆధారంగానైనా సరే ఏ రాష్ట్రం ఏ పౌరుడి పట్ల కూడా వివక్ష చూపకూడదనేది ఈ ఆర్టికల్ 15 సారాంశం. మరి వీళ్ళ డిమాండ్ దీనిని ఏ రకంగా ఉల్లంఘిస్తోందంటే పౌరోహిత్య వృత్తి కేవలం బ్రాహ్మణులకే ప్రత్యేకం అని పేర్కొనే విధానం లేదా చట్టం కుల ఆధారిత వివక్షకు ఇది స్పష్టమైనటువంటి ఒక ఉదాహరణగా కూడా నిలుస్తోంది అనేది భారత రాజ్యాంగం చెప్పే ముఖ్యమైనటువంటి ఒక పాయింట్. ఇది రాజ్యాంగం ద్వారా స్పష్టంగా నిషేధించబడింది. అంటే ఆర్టికల్ 15 ప్రకారం కనుక మనం చూసినట్లయితే బ్రాహ్మణ కులవృత్తిగా పౌరోహిత్యాన్ని గుర్తించడం ఆర్టికల్ 15 వైలేషన్. అంటే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి డిమాండ్, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రకటనగా కనిపిస్తోంది. అసలు ఈ చర్య రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం అనేటటువంటి అనేక పాయింట్లు మనం చూడొచ్చు. మరి ఆర్టికల్ 17 కనుక మనం చూసినట్టయితే అంటరానితనం ఒకటి దీనిలో కనిపిస్తోందండి. అయితే మరి రాజ్యాంగం ఏం చెప్తోంది? ఇతర వృత్తుల ప్రవేశం గురించి నేరుగా కానప్పటికీ అంటరానితనాన్ని మరియు దాని ఆచరణను ఏ రూపంలోనైనా సరే ఈ సెక్షన్ 15, 17 రద్దు చేస్తూ ఉంటుందండి. ఇది కేవలం కులము లేదా పుట్టుక మీద ఆధారంగా వివక్ష చూపకుండా ఉండాలనేది మరి విస్తృత రాజ్యాంగం యొక్క ఆదర్శాన్ని బలపరుస్తోంది. అందువల్ల ఈ సెక్షన్ 17 ప్రకారం కనుక చూసినట్టయితే కనుక ఈ డిమాండ్, ఈ మేనిఫెస్టో రెండు కూడా పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా కనిపిస్తున్నాయి. అయితే మరి అసలు ఈ డిమాండ్ సరైందేనా? మరి సరైనటువంటిది కానప్పుడు ఒక సమాక్ష తరఫున ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష చాలామంది నిపుణులు దీనిలో ఉన్నారండి. సుమారుగా ఒక 20 మంది వరకు దీనిలో ఘనాపాటీలు, అంతేకాకుండా విద్వాంసులు, నిపుణులు, అర్చకులు, బ్రాహ్మలు అనేక మందిని యామిజాల సేకరించి కార్యక్రమాలు ప్రకటిస్తున్నట్టు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే చట్ట విరుద్ధత, చట్టబద్ధత కనుక మనం చూసినట్లయితే రాజ్యాంగం మరియు న్యాయపరమైనటువంటి దృక్పథం నుంచి కనుక మనం ఒకవేళ చూసినట్లయితే కేవలం బ్రాహ్మణులు మాత్రమే పౌరోహిత్య వృత్తిని అభ్యసించాలని డిమాండ్ చేయడం ఏమాత్రం సమంజసం కాదు. మరియు రాష్ట్రం దీనిని అమలు చేస్తే కనుక రాజ్యాంగ విరుద్ధంగా కూడా పరిగణింపబడుతోంది అనేది ఇది కాన్స్టిట్యూషనల్ భారత రాజ్యాంగం చెప్తోందండి. చాలా స్పష్టంగా చెప్తోంది. ఈ పాయింట్లన్నీ రాజ్యాంగంలో ఉన్నవే నేను చదువుతున్నాను. ఎవరైనా సరే భారత రాజ్యాంగం చూస్తూ మీరు సెక్షన్లు మీరు కూడా చూడొచ్చండి. సెక్షన్ 19, 1G, ఆర్టికల్ 15, ఆర్టికల్ 17 ఇంకా చాలానే ఉన్నాయండి.
సమయానుకూలంగా నేను మాట్లాడతాను. అందువల్ల ఈ సెక్షన్స్ అన్నిటినీ వైలేట్ చేస్తూ ఎంత శాతం దీనికి అమలు సుసాధ్యం అనేది మనం ఒకవేళ చూసినట్టయితే కనుక ఇది దాదాపు దుస్సాధ్యంగానే కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఇది అమలయ్యేటటువంటి పరిస్థితి అయితే లేదండి. ఎందుకంటే మరి ఎలా సాధ్యం అవుతుందన్న ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తారో చూద్దాం. మరి మేము అడిగే ఈ పాయింట్లన్నిటికీ ఈ బ్రాహ్మణ సమాక్ష తరఫున ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష తరఫున ఏ వ్యక్తి నిపుణులు సుమారుగా చూసాం, 25 మంది లిస్ట్ ఉంది. ఎవరైనా సరే మాతో డిబేట్ చేయొచ్చు, మాకు సమాధానం చెప్పచ్చు, రెస్పాండ్ అవ్వచ్చు. దీనిలో వాళ్ళు చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో చట్టబద్ధత ఏంటనేది వాళ్ళు నిష్పక్షపాతంగా చెప్పచ్చు. వినడానికి సిద్ధంగా ఉన్నాం, వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఏ పాయింట్ ఎవరు చేరవేసినప్పటికీ మీడియా ద్వారా, మా సంస్థ ద్వారా ప్రజల ముందు విషయాన్ని గురించి విస్తృతంగా చర్చ జరిగేలాగా, సమాజం మొత్తానికి న్యాయం జరిగేలాగా కూడా చూద్దాం. మరి మరొక ముఖ్యమైన విషయం కూడా నేను చెప్తాను. ఇది ముఖ్యమే కాకుండా చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం కూడా. నిన్నటి సభలో యామిజాల మాట్లాడుతూ వాడు 2 ముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేశారండి. ముఖ్యంగా తెలియజేస్తుంది ఏంటంటే పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించవలసినటువంటి అవసరాన్ని యామిజాల మీడియా ముందు చాలా సందర్భాల్లో మాట్లాడారు. అయితే దానికి ఔచిత్యం ఏంటి, ఎంత శాతం అవగాహన ఉంది అనే విషయాన్ని కనుక మనం చూసినట్టయితే దాదాపుగా యామిజాల నరసింహమూర్తి గారికి అవగాహన లోపం అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది. గతంలోనే కాకుండా చాలా సందర్భాల్లో ప్రత్యేకించి బ్రాహ్మణ కులవృత్తిగా పౌరోహిత్యాన్ని గుర్తించవలసిన అవసరాన్ని యామిజాల మీడియా ముందు మాట్లాడినటువంటి క్లిప్పింగ్ ఒకసారి నిమిషం ప్రదర్శిస్తాను, ఒక్కసారి చూడు. చెప్పండి అందరూ కూడా చెయ్యిలో పెట్టేసి. పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి. పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి. పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి. జై పురోహిత, జై పురోహిత. మరొక ముఖ్యమైనటువంటి విషయం కూడా తెలియజేస్తాను. అంటే యామిజాల గారు వారు ఒక విధానాన్ని ఎంచుకుని ఒక విషయాన్ని తీసుకుని దీనికి న్యాయం చేసేటటువంటి పద్ధతిలో 100% ఇది ఎందుకు అమలు కాదన్నట్టుగా వారు ప్రయత్నం చేస్తున్నారు. సాధ్యాసాధ్యాలు, చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత వారు చూడటం లేదని ఈ మాటల వల్ల అర్థమవుతోంది. అంతేకాకుండా నిన్నటి సభలో ప్రత్యేకించి కడపలో జరుగుతున్నటువంటి సమావేశం సభ ఏదో మొత్తానికి అక్కడ వేదిక మీద మనుషులు కనిపిస్తున్నారు తప్ప కింద ఎంతమంది ఉన్నారు అది కనిపించట్లేదు. పైగా ఇంకా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే అక్కడ మైకులు పెట్టుకుని మాట్లాడినటువంటి ఎవరో బ్రాహ్మణులు అర్చకులు ఎవరో ఉన్నారు. వాళ్ళు మాట్లాడేది ఏంటంటే కుర్చీలన్నీ ఖాళీగా ఉంటున్నాయి, అందువల్ల ఎగ్జామ్స్ రాసేటటువంటి పౌరోహిత ఎగ్జామ్స్ రాసేటటువంటి పిల్లలు కానీ లేకపోతే ఎవరైనా అటు ఇటు వెళ్ళేటప్పుడు ఎవరు ఖాళీగా అటు ఇటు తిరగండి, కుర్చీలో కూర్చోండి, లేకపోతే ఖాళీగా కుర్చీలు కనిపిస్తూ ఉంటాయి, బాగోదన్నట్టుగా మాట్లాడారు. అందువల్ల సభలో వీళ్ళు నడిపేటటువంటి వేదిక మీద ఓ 10 మందో 15 మందిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు తప్ప వేదిక కింద ఎంతమంది ఉన్నారు అనేది ఒక్క క్లిప్పింగ్ కూడా నిన్నటి కార్యక్రమం సుమారుగా చాలా కొన్ని గంటల పాటు చిత్రీకరించారు కానీ ఒక్క క్లిప్పింగ్ కూడా చూపించకపోవడం అనేది పూర్తి వివాదాస్పదమైన విషయం. అయితే వీరు సుమారుగా ఈ పౌరోహిత్యం ఎగ్జామ్స్ రాయడానికి 400 మంది వరకు వచ్చారని చెప్తున్నారు. మేము నిన్ననే మాట్లాడాం. ఆ 400 మంది ఎవరు, వాళ్ళ పేర్లు, వివరాలు, ఇచ్చిన పట్టాలు, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బహిరంగంగా ప్రకటించవలసిన అవసరం ఈ బ్రాహ్మణ సమాక్షకు ఉంది, ముఖ్యంగా యామిజాలకు ఉంది అనే విషయం కూడా చెప్పాము. ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కూడా లేదండి. మరి నిన్నటి కార్యక్రమంలో యామిజాల మరొక మాట కూడా మాట్లాడారు. సర్వేజన సుఖినో భవంతు అంటూ కూడా వారు పలు సందర్భాల్లో చెప్పారు. ఇది యామిజాల వ్యక్తిత్వాన్ని బహిర్గత పరుస్తోంది. కారణం ఏంటంటే ఈయన కార్యక్రమం చేసేదేమో బ్రాహ్మణ పురోహిత సమాక్ష తరఫున మాట్లాడుతున్నారు, పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా చేయడం అంటున్నారు, సర్వేజనో సుఖినోభవంతు అంటున్నారు. అంటే ఈయన ఆ మాట ఎక్కడా కూడా సహేతుకంగా కనిపించట్లేదు. ఈయన చెప్పే విషయంలో కనిపించేది ఏంటంటే సమస్త పౌరోహిత్య సుఖినోభవంతు, సమస్త బ్రాహ్మణ సుఖినోభవంతు అని మాత్రమే కనిపిస్తుంది. ఎక్కడా లోకా సమస్త సుఖినోభవంతు అనే విషయం అయితే ఏమీ కనిపించట్లేదు. ఈయనకి లోకంలో బ్రాహ్మణులు పురోహితులు తప్ప ఇంకేం కనిపిస్తున్నట్టుగా లేదు. మరొక ముఖ్యమైన విషయం కూడా తెలియజేయాలి. గతంలోనే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే కరణం వ్యవస్థని రద్దు చేశారు. దానివల్ల
కరణం వ్యవస్థ మొత్తం ఒక అణగారిన వ్యవస్థలాగా సుమారుగా మనం చూస్తే కనుక కొన్ని దశాబ్దాల కాలంగా వారు అణగారిపోయిన వర్గంగా మిగిలిపోయారు. మరి బ్రాహ్మణులకే న్యాయం చేయాలని అన్నప్పుడు యామిజాల కరణాలకి ఎందుకు న్యాయం చేయాలని అడగరు, ఎందుకు ప్రశ్నించరు? ఆ అణగారిన వర్గాన్ని కూడా చేరదీసుకుని, అది కూడా కరణాలు కూడా బ్రాహ్మణులే కదా, వారిని ఆదరించండి, వారికి కూడా ఏదో ఒక వృత్తి ఇవ్వండి అని వారి తరఫున కూడా ఈయన ఎందుకు పోరాడరు అనే విషయాన్ని కూడా మేము కార్యక్రమ రూపంగా యామిజాలని ప్రశ్నిస్తున్నాం. అంటే కరణాలకి సర్టిఫికెట్లు ఉండవు, వాళ్ళు ఈయన ఇచ్చే సర్టిఫికెట్లు కరణాలకి చెల్లవు, అందువల్ల సావకాశంగా సునాయాసంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవో సర్టిఫికెట్లు తయారు చేసి కొంతమంది చేత ఇలా సంతకాలు బరబరా గీయించేసి వాళ్ళకి ఇచ్చేయడం, అందరిగాడికి ఏదో పుచ్చుకుంటున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. సర్టిఫికెట్లు అమ్ముతున్నారంటూ కూడా నిన్న మాకు అనంతపూర్ నుంచి ఒక ఆరోపణ ఒక వ్యక్తి చేశారు, మాకు వాయిస్ కూడా ఇచ్చారు. సర్టిఫికెట్ ఇంత రేటుకని అమ్ముతున్నారు అంటూ కూడా వచ్చాయి. ఈ సర్టిఫికెట్ల అమ్మకం ఏంటి, దాని మీద ఆరోపణలు ఏంటి, దానిలో ఉండే విషయాలు ఏంటి అనేవి తదుపరి కార్యక్రమాల్లో మరింతగా చర్చిద్దాం. అందువల్ల యామిజాల లోకా సంస్థ సుఖినో భవంతు అని ప్రకటించడం ఆయన అబద్ధమడ్డమే అవుతుంది. ఆయన వ్యవహారం ఒకలాగా, అంతేకాకుండా మరి వ్యవహారం ఒకలాగా, ఆహార్యం ఒకలాగా కనిపిస్తోంది, ఒక ద్వంద్వ ప్రవృత్తి కనిపిస్తోంది. దీనికి కూడా ఆయన సమాధానం చెప్పాలి. ఇంకా రాజ్యాంగ బద్ధత, చట్టబద్ధత ఏంటనేది మనం చూస్తున్నాం. దీనిలో ఇంకా కనుక మనం చూసినట్లయితే పుట్టుక కంటే అర్హతే ముఖ్యమని కూడా చెప్తోంది. మీరు ఏ క్యాస్ట్లో ఎక్కడ పుట్టారనేది కాదు, అర్హతే ముఖ్యమని కూడా భారత రాజ్యాంగం చాలా క్లియర్గా చెప్తోంది. ఆధునిక రాజ్యాంగం, న్యాయశాస్త్రం ఏదైనా వృత్తికి, ముఖ్యంగా ప్రజలకు సేవలను అందించేటటువంటి వృత్తికి పుట్టుక ఆధారిత ప్రమాణాల కంటే అర్హత, జ్ఞానం మరియు నైపుణ్యానికే ప్రాధాన్యం ఇస్తుందన్నది వాస్తవం. నేను చదువుతున్నది భారత రాజ్యాంగంలో ఉన్న వాక్యాలేనండి. అందువల్ల పురోహితుడికి వేద గ్రంథాలు, మంత్రాలు, ఆచారాలు మరియు వాటిని సరిగ్గా నిర్వహించేటటువంటి సామర్థ్యంపై లోతైనటువంటి జ్ఞానం అవసరం అవుతుంది. మరి ఇతర కులాల గిరిజనులు లేదా ఆదివాసీలు, ఆది జాంబవంతులు కూడా ఉన్నారు, అనేక రకాల వర్గాల వాళ్ళు ఉన్నారండి. మనం తెలంగాణలో చూస్తే కనుక మన గిరిజనులు ఉన్నారు, మనం చూస్తాం మేడారం జాతర చూస్తాం, అనేక రకాలైనటువంటి వర్గాల వాళ్ళు ఉన్నారు, వారు కూడా పౌరోహిత్యం చేసుకుంటారు. వాళ్ళని కలుపుకుపోతున్నటువంటి భావన ఎక్కడ దీనిలో కనిపించట్లేదు. అందువల్ల ఇతర కులాల వ్యక్తులు, గిరిజనులైనా ఇతరులు ఎవరైనప్పటికీ ఈ జ్ఞానాన్ని మరియు శిక్షణను పొందితే వారిని రాజ్యాంగ పరంగా ఈ పౌరోహిత్యం చేసుకోవడాన్ని ఎవ్వరూ నిరోధించలేరు అనేటటువంటి పాయింట్ ఒకటి ప్రస్ఫుటంగా కనిపిస్తుందండి. అంతేకాకుండా మరి అసలు భారతదేశంలో లౌకిక రాజ్యం పాత్ర ఏంటి అనే విషయం కూడా చర్చకి వస్తుంది. డీప్గా అనాలిసిస్ చేస్తే కనుక అనేక రకాల ముఖ్యమైనటువంటి పాయింట్లే మనకు బ్లాంక్గా కనిపిస్తాయి. మరి భారతదేశం ఒక లౌకిక రాజ్యంగా మనం చెప్తున్నాం. ఇది మతపరమైన ఆచారాలు మరియు సంప్రదాయాలను గౌరవించినప్పటికీ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న దేవాలయాలు, ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలు లేదా ఏదైనా వృత్తికి రాష్ట్ర మద్దతు విషయంలో కుల ఆధారిత వివక్షతను కొనసాగించదు. రాష్ట్రం యొక్క ప్రతి పౌరులందరికీ సమానత్వం మరియు అవకాశాలను నిర్ధారించడమే లౌకిక రాజ్యంలో ముఖ్యమైనటువంటి పాత్ర అని కూడా చెప్పబడిందండి. మరి భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ డిమాండ్ ఏ రకంగా యామిజాల తెర మీదకి తీసుకొచ్చారు, ఏ రకంగా దీనిని తీసుకెళ్లి మరి ఈ ప్రభుత్వం చూస్తే కనుక మేనిఫెస్టోలో పెట్టేసింది అనేది కూడా చాలా మంది ప్రశ్న లేవదీసేటటువంటి విషయంగా కనిపిస్తోంది. మేము ఈ కార్యక్రమం ప్రకటించాక మాతో చాలా మంది డిస్కస్ చేశారు, చాలా వ్యాలిడ్ పాయింట్లు ఉన్నాయంటూ కూడా. అందువల్ల బహిరంగంగా ఈ కార్యక్రమ రూపంగా ప్రకటిస్తున్నాం. మేము మాట్లాడేటటువంటి ప్రతి పాయింట్, ప్రతి విషయం కూడా చట్టబద్ధమైందిగా, రాజ్యాంగబద్ధమైనట్టుగా మేము గుర్తిస్తున్నాం, గమనిస్తున్నాం. దీని మీద ఎవరికైనా ఆక్షేపణలు ఉన్నా కూడా మాకు తెలియజేయచ్చు. ఈ కార్యక్రమ రూపంగా ఎవరి ఆక్షేపణ ఏంటో కూడా మేము తెలియజేస్తాం. వారి ఆక్షేపణలకు మేము సమాధానం ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తాం. అందువల్ల మేము మాట్లాడుతున్న విషయాలు కూడా ఎవరైనా చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా చర్చించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కార్యక్రమ రూపంగా తెలియజేస్తున్నాం. అందువల్ల భారతదేశంలో ఎక్కడా లేనటువంటి డిమాండ్ తీసుకురావడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించలేనటువంటి డిమాండ్లు పెట్టడం, ఒక రకంగా చూస్తే కనుక ఇది కూటమి ప్రభుత్వానికి యామిజాల పరీక్ష పెట్టినట్టుగానే కనిపిస్తుంది. ఇంకా ప్రభుత్వం ఆలోచించేటటువంటి దక్షత అలవర్చుకోవాలి. నిన్నటి కార్యక్రమంలో, కడప జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమంలో సంబంధిత రాజకీయ నాయకులు, కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ టీడీపీకి సంబంధించినటువంటి లేకపోతే కూటమికి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరలో ఈ డిమాండ్ మేము నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటూ కూడా వారు సభ మీదే ప్రకటించారు. మరి వారి ఔచిత్యం ఏంటి, ఏ ధైర్యంతో వారు ప్రకటించారు, దీని మీద ఏ రకమైనటువంటి న్యాయపరమైన, చట్టపరమైన సలహాలు వారు తీసుకున్నారనేది కూడా ఒక ప్రశ్నించదగ్గ అంశంగానే ఉంది. ఈ రాజకీయ నాయకుల ప్రకటనల మీద తదుపరి కార్యక్రమాల్లో మనం మరింతగా డిస్కస్ చేద్దాం. అయితే
చట్టవిరుద్ధత చట్టబద్ధత అనేటటువంటి పాయింట్లు కనుక మనం చూసినట్టయితే కనుక దీనిలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా చాలా ఉన్నాయండి. అందువల్ల ఈ సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం కూడా ఇది పూర్తి చట్టవిరుద్ధమైన వ్యవహారంగానే కనిపిస్తోంది. భారత సర్వోన్నత న్యాయస్థానం పౌరోహిత్య పాత్రలకు దేవాలయాల్లో అర్చకులు వంటివి ఒక కులం మాత్రమే ఏకైక ప్రామాణికం కాజారదంటూ కూడా చాలా ఆ తీర్పులే ఇచ్చిందండి. అందులో 1-2 తీర్పులు మాత్రమే మనం బ్రీఫ్గా చూద్దాం సమయానుకూలంగా. ఎస్ ఆదిత్యస్ వర్సెస్ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు 2002 సంవత్సరంలో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ కీలకమైన సుప్రీంకోర్టు తీర్పులో ఏ అర్హత కలిగిన వ్యక్తి అయినా ఏ కులంతో సంబంధం లేకుండా దేవాలయంలో అర్చకుడిగా కూడా నియమించబడ్డట్టు కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే కేవలం పౌరోహిత్యమే కాదు, అర్చకత్వం కూడా ఎవరైనా సరే ఏ కులం వాళ్ళైనా చేయొచ్చని పేర్కొంటోంది. మరి అర్చకుడు పదవి లౌకిక విధి అని కోర్టు నొక్కి చెప్పింది. మరియు పబ్లిక్ దేవాలయంలో అర్చకుడి నియామకంలో కులాధారిత వివక్ష రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘిస్తుందంటూ కూడా సుప్రీంకోర్టు ఈ తీర్పులో చాలా క్లియర్గా చెప్పిందండి. అర్చకత్వానికి లేనటువంటి ఈ సుప్రీంకోర్టు చెప్పినటువంటి మార్గదర్శకాలే పురోహితులకు కూడా వర్తిస్తాయని, పౌరోహిత్యానికి కూడా ఈ కోర్టు తీర్పులు వర్తిస్తాయన్న విషయాన్ని అటు యామజాలే కాకుండా ప్రభుత్వ పెద్దలు కూడా మరొకసారి పునరాలోచన చేయవలసినటువంటి పరిస్థితి. తక్షణం అనేక ఇతర కులస్తులు, ఇతర సబ్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో గొప్ప బ్రాహ్మణ కులస్తులు ఇంకా చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా మేనిఫెస్టోలో ఈ విషయాన్ని రద్దు చేయాలని మేము కోర్టుకు వెళ్తాం అవసరం అయితే ఉంటూ కూడా మాతో చాలా మంది మాట్లాడారు. అసలు మేనిఫెస్టోలో ఉన్న చట్టవిరుద్ధతను కూడా ప్రశ్నించదలుచుకున్నామంటూ చెప్పారు. మరి మరొక జడ్జిమెంట్ గురించి చూద్దాం. ఆదిశైవ శివాచార్య వర్సెస్ నవసంగం వర్సెస్ తమిళనాడు ప్రభుత్వం 2015లో ఈ జడ్జిమెంట్ ఇచ్చిందండి. ఈ కేసులో అర్హత కలిగిన వ్యక్తులు ఏ కులం వారైనా సరే అర్చకులుగా నియమించడానికి అనుమతించే తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వును సుప్రీంకోర్టు సమర్థించింది. తమిళనాడులో అన్య కులస్తులను అర్చకుల కింద నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దానిని దేవస్థానం సంబంధించినటువంటి వ్యక్తులు మరి కొంతమంది స్వామీజీలు ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు వాళ్ళు ఛాలెంజ్ చేసిన పిటిషన్లను కొట్టేసి తమిళనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని సమర్థించింది అనేది ప్రముఖమైనటువంటి పాయింట్గా కనిపిస్తోంది. మరి దేవాలయానికి సంబంధించినటువంటి నిర్దిష్ట ఆగమ సాంప్రదాయాలకు కట్టుబడి ఎవరైనా సరే ఉండాల్సిందేనని చెప్తూ కూడా మన సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అర్హత కలిగిన వ్యక్తిని కుల ఆధారిత వివక్ష చూపరాదనేటటువంటి సూత్రం ఈ తీర్పులో చాలా బలంగా ఉందనే విషయం గమనించాలి. ఈ తీర్పు కూడా ఈ పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించడం అనే విషయంలో పాయింట్ బ్లాంక్గా గమనించవలసిన అవసరం ఉంది. మరి ఈ తీర్పులన్నీ కూడా ఇంకా అనేక తీర్పులు నా దగ్గర ఉన్నాయండి. రాజ్యాంగ పద్ధతికి సంబంధించిన అనేక పాయింట్లు నా దగ్గర ఉన్నాయి. చట్టవిరుద్ధత ఎంత ఉందనేది కూడా అనర్గళంగా మేము మాట్లాడగలం. మా దగ్గర నోట్స్ విస్తారమైనటువంటి నోట్స్ ఉంది. చర్చించడానికి లీగల్ కౌన్సిల్స్ కూడా ఉన్నారు. ఎవరైనా ఆసక్తి గల వాళ్ళు ఉంటే కనుక మా లీగల్ కౌన్సిల్ కూడా వాళ్ళతో మాట్లాడడానికి చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా కార్యక్రమ రూపంగా తెలియజేస్తున్నాం. అందువల్ల ఈ తీర్పులన్నీ కనుక మనం చూసినట్లయితే పౌరోహిత్య స్థానాన్ని కలిగి ఉండడానికి ఏకైక నిర్ణయం బ్రాహ్మణ్యం కాదని, ముఖ్యంగా ప్రజా దేవాలయాల్లో లేదా రాష్ట్రం ఈ వృత్తిని గుర్తించి నియంత్రించినప్పుడు కాదని బలంగా కూడా సూచిస్తూ వస్తున్నాయి. అందువల్ల ఇతర వర్గాల వారు కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండాలి. ఈ పౌరోహిత్యం కానివ్వండి, అర్చకత్వం కానివ్వండి అంటూ అనేక వాదనలు బయటికి వినిపిస్తున్న సందర్భంలో ఈ కోర్టు తీర్పులు ఆ వాదనని బలపరుస్తున్నాయి. అందువల్ల గిరిజనులు లేదా ఆదివాసీలు వంటి ఇతర వర్గాల వారు కూడా పౌరోహిత్యలో వృత్తిలో పాల్గొనడానికి పూర్తి అవకాశం మరియు రాజ్యాంగపరమైనటువంటి ఆదేశాలు కూడా ఉన్నాయి. అయితే దీనిలో ముఖ్యమైనటువంటి విషయాలుగా మనం చూడవలసింది ఏంటంటే పౌరోహిత్యం చేయడానికి అసలు కావాల్సింది ఏంటి? ఓన్లీ బ్రాహ్మణ్యంలో పుడితే చాలా అని అంటే కాదని చెప్తున్నాయి. అపారమైనటువంటి అవసర జ్ఞానాన్ని పొందడం మాత్రమే దీనికి క్వాలిఫికేషన్గా నిర్ధారిస్తున్నాయండి. వేదాలు, గ్రంథాలు, మంత్రాలు, ఆచారాలు మరియు వృత్తికి సంబంధించినటువంటి సాంప్రదాయ పద్ధతులను నేర్చుకోవడం ఒక ఎలిజిబిలిటీగా గుర్తించాలి. అంతేకాకుండా సరైన శిక్షణ పొందిన వ్యక్తులు కావాలి, వారికి సరైన శిక్షణ కావాలి. అర్హత కలిగిన గురువులు లేదా సంస్థల నుండి అధికారిక లేదా సాంప్రదాయ శిక్షణ పొందడం అనేది కూడా ఒక ప్రామాణికంగా కనిపిస్తోంది. అంతేకాకుండా సామర్థ్యాన్ని ప్రదర్శించగలగాలి. విధులను సమర్థవంతంగా మరియు స్థాపించబడిన సాంప్రదాయాల ప్రకారం నిర్వహించగలగడం అనేది కూడా ఈ పౌరోహిత్యంలో ప్రధానమైనటువంటి ఒక భాగం. అందువల్ల పౌరోహిత్యంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అన్ని కార్యక్రమాలు నిర్వహణకు సంబంధించిన సామర్థ్యాన్ని ప్రదర్శించడం, శిక్షణ పొందడం, అవసరమైన జ్ఞానాన్ని పొందడం
పొందడం అనేది 3 మాత్రమే ఎలిజిబిలిటీగా కనిపిస్తున్నాయి తప్ప కేవలం ఒక బ్రాహ్మణ్యంలో పుట్టినంత మాత్రాన పౌరోహిత్యం కులవృత్తిగా వారు ఒకరికి అప్పచెప్పేసేటది మాత్రం ఎక్కడా కుదరదనేది పాయింట్లన్నీ చాలా క్యాలిక్యులేటెడ్ గా విస్తారంగా చెప్తున్నాయండి. అందువల్ల మరి తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి లేదా ఏ ప్రభుత్వమైనా కానివ్వండి భారతదేశంలో పౌరోహితులను కులవృత్తిగా గుర్తించి ముఖ్యంగా బ్రాహ్మణులకు మద్దతు ఇచ్చేటటువంటి పథకాలు కనుక అమలు చేసినట్లయితే ఆ పథకాలు వివక్షరహితంగా మరియు సమ్మిళితంగా రూపొందించబడాలి తప్ప కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఇస్తున్నట్టుగా రూపొందించబడటం చట్టవిరుద్ధం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవలసినటువంటి ముఖ్యమైన చర్యలుగా గమనించదగ్గ అంశాలు ఏంటంటే శిక్షణ మరియు విద్య కోసం అని చెప్పి సంస్థలు నెలకొల్పాలి. మరి కులంతో సంబంధం లేకుండా ఆసక్తి గల పౌరులందరికీ కూడా శిక్షణ, సంస్కృత విద్య మరియు కర్మకాండలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ అంటే పౌరోహిత్యం నేర్చుకునేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ని మరిన్ని తయారు చేయవలసిన అవసరం ఉంది. మనం చూసాం కేవలం ఆంధ్రప్రదేశ్లో 40 పైసలకు మాత్రమే ఉన్నాయి. ఈ సంస్థలకి ఆర్థిక సహాయం చేయడం, ఈ రకంగా ఈ వృత్తిని అభ్యసించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వడం అనేది కూడా చేయొచ్చు. కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఇవ్వాలి అనేటటువంటి రూలు ఏమీ ఎక్కడ పెట్టకూడదు. అంతేకాకుండా మరి వీరినందరినీ గుర్తింపు చేసి ఉపాధి కల్పించడం కూడా ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకోవచ్చు. కానీ రికగ్నైజేషన్ అయినటువంటి గుర్తింపు పొందిన యూనివర్సిటీల ద్వారా వచ్చిన వాళ్ళని మాత్రమే గుర్తించవలసినటువంటి అవసరం ఉందని రాజ్యాంగం చెప్తోంది. ఇక్కడ ఈ పాయింట్స్లో ఎక్కడ కూడా ఏ రాజ్యాంగం, ఏ ప్రభుత్వం, ఏ నిబంధన చట్టబద్ధంగా ఎక్కడా కూడా యామిజాలు ఇచ్చేటటువంటి సర్టిఫికెట్ను ఒప్పుకుంటున్న దాఖలాలు అయితే 1% కూడా లేవండి. ఈ సర్టిఫికెట్కి విలువ లేదు. అందువల్ల పరీక్ష రాసేటటువంటి వాళ్ళు ఆలోచించుకోవాలి ఈ సర్టిఫికెట్కి విలువ ఏంటనేది. నిన్నటి కార్యక్రమంలో మాట్లాడడం యామిజాల గారు కూడా మరొకసారి ఆలోచించుకుంటే మంచిది. వారు బ్రాహ్మణ జాతికి మేలు చేస్తున్నారా, అన్యాయం చేస్తున్నారా అనేది వారు ఆలోచించుకోవాలి. అంతేకాకుండా గతంలో వీరు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు, జగన్తో పనిచేసినట్టుగా మనకి విషయం తెలిసింది. ఇప్పుడు గతంలో మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టుగా కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రకటించుకున్నారు. తెలుగుదేశం మనిషిగా గుర్తించినట్టుగా అనేక సందర్భాల్లో వీరి ఫోటోలు మనం చూడడం అనేది జరిగింది. అందువల్ల రాజ్యాంగం ప్రకారం మాత్రం చూసినట్టయితే కనుక యామిజాల డిమాండ్ ఫైనల్ లాంటిగా చెప్పేది ఏంటంటే ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ప్రకటించడం కూడా రాజ్యాంగ విరుద్ధంగా కనిపిస్తోంది. అంతేకాకుండా రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం పౌరోహిత్య వృత్తి అనేది అర్హత, జ్ఞానం, శిక్షణ ఆధారంగా అందరికీ అందుబాటులో ఉండేటటువంటి విద్యగా ప్రకటించడంలో ఏ తప్పు లేదు. అంతేకాకుండా పుట్టుక ఆధారం చేయడం మాత్రం చట్టవిరుద్ధంగా కనిపిస్తోంది, రాజ్యాంగ విరుద్ధమని రాజ్యాంగం చెప్తోంది. దీనిపై చర్చలు జరుగుతున్నప్పుడు కూడా ముఖ్యంగా రాజ్యాంగ సూత్రాలను విస్మరించకూడదన్నటువంటి ఒక ఫైనల్ వర్డ్ని మాత్రం ప్రతి వ్యక్తి గుర్తించవలసినటువంటి అంశంగా ఉంది. కాబట్టి పౌరోహిత్యం అనేది కేవలం కుల ఆధారంగా కాకుండా శాస్త్రాలపై పట్టు మరియు వాటిని ఆచరించేటటువంటి సామర్థ్యం మీద ఆధారపడుతుందనే విషయాన్ని కూడా అందరూ గుర్తించాలి. చాలా విషయాలే మాట్లాడాం. ఇదే విషయానికి సంబంధించినటువంటి పాయింట్లు తదుపరి కార్యక్రమాల్లో మరింతగా చర్చిద్దాం. అందువల్ల ముఖ్యంగా ఈ కార్యక్రమ రూపంగా తెలియజేసేది ఏంటంటే పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించడం చట్టవిరుద్ధమనే అనేక రకాల పాయింట్లు మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం కూడా ఎంత శాతం రాజ్యాంగబద్ధమో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆలోచించుకునేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా సుప్రీం తీర్పులు అన్ని కూడా క్రోడీకరించి కూలంకషంగా చూడవలసినటువంటి బాధ్యత కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఉంది. అంతేకాకుండా ఆర్టికల్ 15, 17, 19, 1G ఉల్లంఘన ఎక్కడైనా జరుగుతోందా, అంతేకాకుండా ఇంకా చట్టబద్ధమైనటువంటి పరిజ్ఞానం లేకపోతే చట్టబద్ధ నిపుణత కలిగినటువంటి వ్యక్తుల్ని సంప్రదించడం ద్వారా ఈ సమస్యకు ఒక చట్టబద్ధమైన పరిష్కారాన్ని తీసుకురావచ్చు అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందని ఆశిద్దాం. సిమిలర్గా యామిజాలు కూడా ఆలోచిస్తారని మాట్లాడుతున్నాం. అందువల్ల ఈ కూటమి ప్రభుత్వానికి ఈ విషయం మాత్రం ఒక పరీక్షగా తయారైందనే విషయాన్ని మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు. అందువల్ల ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఇంకా చర్చించవలసినటువంటి విషయాలు అనేకం ఉన్నాయి. తదుపరి కార్యక్రమాలు మరింతగా చర్చిద్దాం. Subscribe now and press the bell icon. Never miss an update.